అంతా కలిసి చెప్పినాం, నా దృష్టికి తీసుకొచ్చి. కానీ కలెక్టర్కి చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువైంది. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే మీరు అందరూ రాండి, వీఆర్ఓలంతా ఇక్కడే ఉన్నారు. రైతులు ఫోన్ చేస్తే వీఆర్ఓలంతా ఇక్కడే ఉన్నారు, మీకు నో ట్యాక్స్ కట్టించుకుంటారు, నోటీస్ సర్టిఫికేట్ ఇక్కడే ఇస్తారని తెలియజేశారు. రైతులు అక్కడికి పోయినారు ఎంఆర్ఓ ఆఫీస్కు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎంఆర్ఓ గారు ఉన్నారు అక్కడే కదా, వీఆర్ఓలు అందరూ కూడా పెద్దమడే మండలం సంబంధించి 7 మంది వీఆర్ఓలు అక్కడే ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ కూడా పార్టీలకు అతీతంగా అక్కడ ఉన్నారు. ఈ లోపల దేవుడికి సంబంధించినటువంటి నాగేశ్వర రెడ్డి కానీ ఈరోజు అక్కడికి రావడం, ఎమ్మెల్యే ఆదేశాలతో అక్కడికి రావడం, ఇంకా కొంతమంది టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు వచ్చి ఎంఆర్ఓతో మాట్లాడి ఎంఆర్ఓను బయటికి పంపించేసి అక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వీఆర్ఓలందరినీ కూడా రైతులకు సంతకాలు చేసే పరిస్థితుల నుంచి దౌర్జన్యంగా వాళ్ళ వాహనాలు ఎక్కించుకొని 2 రోజులైంది. పోయి దేవుడికి రావడంలో పెట్టుకున్నారు. ఈరోజు నేను వెళ్ళి మళ్ళీ ఆర్టీఓ కంప్లైంట్ చేసినాము, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అక్కడ నుంచి బలవంతంగా పబ్లిక్ సర్వెంట్స్ను బలవంతంగా ఎత్తుకొని పోవడం జరిగింది, చర్యలు తీసుకోండి అని నిన్నటి నుంచి కంప్లైంట్ చేస్తుంటే ఈ రోజు కూడా వీఆర్ఓలు వాళ్ళ ఇండ్ల దగ్గర కూడా లేరు. వీఆర్ఓలు వాళ్ళ ఇండ్ల దగ్గర కూడా ఇప్పటికి కూడా రాలేదు. ఇక్కడ ఏమన్నా నోటీస్ సర్టిఫికేట్ ఎవరైనా రెవెన్యూ వాళ్ళు ఇస్తారని వస్తే ఒక్క రెవెన్యూ ఆఫీసర్ రాలేదు. ఎలక్షన్లో పాల్గొన్న దానికి మహిళలు కూడా వచ్చినారు, రైతులందరూ కూడా. నేను కూడా ఒక ఓటర్ను, మా కుటుంబ సభ్యులందరం కూడా దీంట్లో ఓటర్లము. మా గ్రామానికి సంబంధించి 4 టీసీలు ఉంటే ఓటర్లు అందరూ వచ్చినారు, కానీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి వీలు లేకుండా చేసినారు. నేను ఒకటే కోరుతా ఉన్నా,